స్టోరీకి చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక యూనిక్ స్టోరీ రాశారు, బట్ తీసిన విధానం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఒక సినిమాని ఒక ఎమోషనల్ వేలో చూపించాలంటే మొత్తం ఒకే ఫ్లాట్లో సినిమా తీసుకెళ్ళిపోతే సినిమా ఎంగేజ్ అవ్వదు, అంటే చూసే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ కలగదు అనే ఫీలింగ్ నాకు అనిపించింది. కానీ సిద్ధు అన్న ఏవైతే డైలాగులు చెప్తాడో అబ్బాయిల గురించి అమ్మాయిల గురించి, ఆ డైలాగ్స్ కానీ కొన్ని 1 or 2 సాంగ్స్ బీజమ్స్ ఇవి పర్లేదు అనిపించిన. కాకపోతే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అన్సాటిస్ఫైడ్గా అయితే వచ్చాను. నేను చాలా డిసప్పాయింటెడ్ ఆ విషయంలో అయితే. ఆ లవ్ స్టోరీ కూడా కాదు, ట్రయాంగిల్ స్టోరీ లాంటిది, బట్ అది లవ్ స్టోరీ కాదు. ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, కానీ జనాలు ఇప్పుడున్న దివాళీ సిచ్యువేషన్స్లో యాక్సెప్ట్ చేయరేమో అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. సినిమా అయితే ఒక యావరేజ్ మూవీ అండి. ఎందుకంటే యావరేజ్ అని ఎందుకంటే అందులో తమన బ్యాక్గ్రౌండ్ ప్లస్ అయింది సినిమాకి. సినిమా అంతా కూడా బాగా ఇస్తాడు, ఆ మెడియన్ కావచ్చు, లేదంటే మాస్ బీజిఎం కావచ్చు, ఒక ఎమోషన్స్. ఆ బీజిఎం అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన కోసం ముందు చెప్పాలనుకున్న సినిమా అంతా చూసిన తర్వాత ఇంకా డైరెక్షన్ నిరంజన్ గారు అయితే ఎంచుకున్న పాయింట్ ఓకే రొటీన్గా ఎంచుకున్నా, దాని ఎడ్యుకేషన్ అనేది చాలా రొటీన్గా అనిపించింది. స్క్రీన్ ప్లే కావచ్చు, లేదంటే మనం రాసే సీన్స్ కావచ్చు, అంటే నెక్స్ట్ టైం అవుతుందో మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పేసుకోవచ్చు. అంటే అదే ఒక సిద్ధు ఇద్దరు మధ్య నలిగిపోతారని చూపించాలనుకుంది. దాని ద్వారా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలని చూశారు. బట్ వాళ్ళ ముగ్గురమైన మేము ఇబ్బందిగా ఫీల్ అవ్వని నా అభిప్రాయం వచ్చింది సినిమా చూసిన తర్వాత. ఇలాంటి సినిమాలకి ఓవర్ ప్రెస్ మీట్లో ఓవర్ మాటలు అనేది నాకు అనవసరం అనిపించింది. ఎందుకంటే కేవలం నేను సిద్ధు అన్న మాటల కోసం వచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, ట్రైలర్ టీజర్ కాదు, కేవలం ఆయన మాటల కోసం. మేము కొత్తగా ట్రై చేసాం, సినిమా మామూలుగా ఉండదు అన్న మాటల కోసం మేము వచ్చాం. ఏదో యూత్ కోసం ఏదో మెసేజ్ ఇవ్వబోతున్నాడు అన్నది అది. ఎందుకంటే టీజర్ 1 or 2 కూడా ఆయన ఏమి ఓవర్గా చెప్పలేదు, కానీ సినిమాలు ఆడినాయి. బట్ ఏంటో నాకు అర్థం కాదు, ఈయన మాటల వల్ల సినిమాలు పోతున్నాయా, లేదంటే సినిమాలు అలా ఉండవు ఇలా మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లేదు. మెయిన్ ప్రెస్ మీట్లో మాటలు మాత్రం తగ్గించుకుంటే బెటర్ అండి. అన్న తెలుసు కదా సినిమా చూశాను. ముందు డైరెక్టర్ గారు దండం పెడదాం, ఎందుకంటే ఆవిడకి ముందే గెస్ట్ చేసి టైటిల్ పెట్టేసింది తెలుసు కదా అని చెప్పేసి. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు మీకు ముందు వస్తున్నాయి కదా, మీకు తెలీదా అని మళ్ళీ ప్రశ్న అడిగింది. కానీ ఏదైనా చెప్పాలంటే డైరెక్టర్ గారు ఇంకో విషయం కూడా చెప్పచ్చు. చాలా చిన్న సినిమాలు ఏది సినిమా అయితే ఉన్నదో ఒక 10 మందిని 15 మందిని 20 మందిని ఆర్టిస్టులు మెడిసి స్టోరీ నడిపేస్తున్నారు. కానీ ఈ డైరెక్టర్ గారు గొప్పతనం ఏంటంటే ఒక 5-6 ఆర్టిస్టులు మెడి సినిమా నడిపించారబ్బా. ఈ ఒక్క విషయంలో మేడం మెచ్చుకోవచ్చు. రెండోది ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డ గారిని చాలా అందంగా చూపించారు. గతంలో సినిమాలో వెళ్ళలేదు, కానీ సిద్ధు జొన్నలగడ్డ గారి కోసం కూడా ఒక విషయం చెప్పాలి. ప్రతి సినిమాలో 2 హీరోయిన్లు కావాలనుకుంటున్నాను, మనోటి నాకు ఏం అర్థం కావట్లేదు. ఒక హీరోయిన్ మిస్ అయిపోయినా రెండోది కావాలేమో, ఇలా అయితేనే నేను సంతకం పెడతాను, నేను స్టేట్మెంట్ ఎలా అయితేనే తీసుకున్న సినిమా అని అనుకుంటాము. ఓకే, సినిమా పరంగా చూసుకుంటే మరీ ఒక స్ట్రాంగ్ సినిమా అయితే కాదు. ఇట్లాంటి స్టోరీలు గతంలో మనకు వచ్చాయి కాబట్టి యాక్టింగ్ పరంగా ఆర్టిస్టులు అందరూ ఒక మెట్టే దగ్గర వైవర్స కామెడీ అక్కడక్కడ పండించిన గట్టిగానే పండించాడు. అన్నపూర్ణం అయితే లాస్ట్లో కూడా మనకి మోటివేషన్ బాగా ఇచ్చింది, కామెడీ కూడా బాగా చేసింది. తమన్ గారి మ్యూజిక్ కోసం చూసుకుంటే ఒక బాలకృష్ణ గారికి ఎలా కొడతారో, మన వచ్చిన ఓజీ సినిమాకి ఎలా కొడతారో అది ఆయన కూడా అర్థమైంది. ఏంటంటే ఎంత గట్టి సినిమాకి అంతా కొట్టాలా, చిన్న సినిమా చిన్నగానే కొట్టాలి, పెద్ద సినిమా పెద్దగానే కొట్టాలి. ఈ సినిమాలో మన ప్రతాపం చూడితే బాక్సులు బదలాసిపోతున్నట్టుగా చూపించారు. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, నాకు తెలిసిన విషయం ఏంటంటే మీకు తెలుసు కదా అన్నట్టుగానే నాకు ఏమనిపించిందంటే దీపావళి తరంలో నిలబడే సినిమా కాదు. ఎంత పర్ఫెక్ట్గా అనిపించింది అంటే నిజంగా సిద్ధు జొన్నలగడ్డ ఒక మెట్టు పర్ఫెక్ట్గా పైకి ఎక్కాడనే ఫీలింగ్ కలిగింది. అంటే ఎమోషన్గా చాలా బాగా చేసాడు అనమాట. కళ్ళు ఎర్రగా అయితే ఉంటాయి, కళ్ళలో నీరు ఇట్లా తిరుగుతూ ఉంటుంది బయట పడకుండా. ఒకప్పుడు అంటాంగా సావిత్రి గారు 2 చుక్కలు అంటే 2 చుక్కలే ఆరాల, ఆ టైప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట. చాలా బాగా అనిపించింది సిద్ధు జొన్నలగడ్డకి. అలాగే రాశికన్న పాత్ర అంటే మొత్తం అందరినీ ఒక బంధంలో ఇరికిచ్చేశారనమాట. ఎలివేషన్స్ కాకుండా ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అంటారు, ఆ టైప్లో ఒక లేడీ డైరెక్టర్ 2 హీరోయిన్లతో ఒక హీరోతో చేయించడం అనేది రియల్లీ వండర్. నిజంగా ఒక సినిమా అంటే ఒక ఫ్యామిలీ సినిమా అంటే 20 మంది 30 మంది ఆర్టిస్టులు ఉంటారు, లేరండి జస్ట్ 5-6 ఉన్నారు వండర్ఫుల్గా. అంత తక్కువ ఆర్టిస్టులతో హ్యాండిల్ చేయడం అంటే రియల్లీ గ్రేట్. చాలా బాగా అనిపించింది నాకైతే మూవీ. తెలుసు కదా సినిమా చూడాలి. వైభవ్ హర్ష అండ్ అన్నపూర్ణమ్మ గారి కామెడీ కోసం చూడండి సినిమా. అసలు మీకైతే పిచ్చెక్కుద్ది, అంతా బాగుంది, హోమ్లీగా ఉంది, హ్యాపీగా దీపావళికి ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. తెలుసు కదా సినిమా చాలా బాగుంది. నాకైతే సిద్ధు పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. అంత హోమ్లీగా నడిచాడు, అంత ఎమోషనల్గా అంత బాగా పండించాడు అనే ఫీలింగ్ ఉంది. నీరజ కవన గారు సూపర్ మూవీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.